మంచిది ఎవరివి లేకపోతే మనమందరము తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయము కొరకు దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్న దేవుడవు తండ్రి. ఇది మీరు మాట్లాడే సమయం నాయన. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మాకు మేలు, మాకు దీవెన, మాకు ఆశీర్వాదం, మాకు ఆరోగ్యము తండ్రి. మమ్మల్ని నిత్య జీవం వైపు నడిపించే మాటలు, పరలోకం మీద ఆశ పుట్టించే మాటలు మీ నామములో మాకు అనుగ్రహించండి. రావలసిన మీ పిల్లలను ఇంకనూ మీరు నడిపించండి. మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా మాకు అనుగ్రహించి మీ సమయోచితమైన జ్ఞానముతో నింపి మా ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. మరి పండుగ అని 25th పండుగ అయిపోయిందమ్మా. పండుగ వేడంత చల్లారిందా? రైట్, మంచిది. మరి ఒక పాయింట్ తగ్గిన రీసౌండ్ వస్తాం పైన. మంచిది. ఈ సమయంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ముఖ్యముగా నేను వాక్యం చెప్పేటప్పుడే అప్పుడే కానుకలు రాస్తూ ఉన్నారు. కానుకలు వేయకుండానే వెళ్ళిపోతారా మీరు? వేసిన తర్వాతే కదా. నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు వాక్యమే వినాలి. నేను పాట పాడమన్నాను అనుకోండి, మీరు ప్రార్థన చేయకూడదు. నేను ప్రార్థన చేయమన్నాను అనుకోండి, మీరు స్తుతి ఆరాధన చేయకూడదు. నేను స్తుతి ఆరాధన చేయమన్నాను అనుకోండి, మీరు వాక్యం చదవకూడదు. ఎందుకంటే ఏదైతే చెయ్యమని చెబితే అదే చెయ్యాలి. వాక్యం వినేటప్పుడే రాస్తూ ఉన్నారు అంటే మీరు వినటం లేదన్నమాట. అంటే నేనేదో వచ్చాను, ఇంత కానుకేసి వెళ్ళిపోతే నా పని అయిపోయిద్ది అనుకుంటున్నాను. అది కాదు. ఇంత దూరం మీరు వచ్చి ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుండి శ్రద్ధగా మీరు వాక్యం వినకపోతే మీ ఆత్మీయ జీవితాలకు అది క్షేమం కాదు. ముందు దేవుని మాటలు, ఆ తర్వాతే ఏదైనా. రైట్, ఇక శ్రద్ధగా వింటారని కోరుకుంటూ, మొన్న క్రిస్మస్ ప్రసంగం మీరు అందరూ కూడా మరి విన్నారు. ఇక ఈరోజు నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు, క్రిస్మస్ తర్వాత ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ క్రిస్మస్? క్రిస్మస్ తర్వాత ఏం జరిగింది? మీకు తెలిసిన వాక్యాలే. క్రిస్మస్ తర్వాత ఏం జరిగిందో అన్నీ మీకు తెలిసిన వాక్యాలే. మీకు తెలిసిన వాక్యాల నుండి మనం నేర్చుకోవలసింది ఏముందో మరొక కోణంలో మనం అందరం కూడా వినబోతున్నాము. క్రిస్మస్ తర్వాత ఏమి జరిగింది, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ క్రిస్మస్ అన్నది ఇక చాలా జాగ్రత్తగా, దిక్కులు చూడకుండా మనసు పెట్టి మీరు అందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తూ, లూకాసు వార్త 2వ అధ్యాయము. అందరూ కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము. అంతకంటే ముందు మనం అందరం కూడా మరి యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. బాగా వినండి. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. జన్మించిన తర్వాత 8వ దినమున ఆయనను దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళారు. ఓకేనమ్మా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి జ్ఞానులు వచ్చారు. బిలో 2 years ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మరలా 12వ ఏట ఏమి జరిగిందో మనందరికీ కూడా తెలుసు. 12వ ఏట ఆయన జ్ఞానమందును, వయసు యందును,
దేవుని దయ్యందును మనుషు దయ్యందును వర్ధిల్లుచుండెను అని మనము చదువుకుంటాం. ఈ 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఏమి జరిగిందో ఒక్క మాటలో చెప్పేశాడు దేవుడు. ఏమని చెప్పాడు అంటే, ఆయన నజరేతుకు వెళ్ళి తల్లిదండ్రికి లోబడి ఉండెను అంటే ఒబీడియంట్గా ఉన్నాడు అని మనం చదువుకుంటాము. ఇక 30వ ఏట ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. ఇక 3.5 సంవత్సరాలు దేవుని సేవను యేసు ప్రభువారు జరిగించారు. ఈ సేవలో అనేక గ్రామాలు దేశాలు తిరిగి వాక్యం ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యములు ప్రభువు జరిగించాడు. ఇవన్నీ కూడా ఈ సువార్తికులు అన్నీ రాయలేదండి. అందుకే ఆ మాట చదివించాను. ఒకవేళ యేసుక్రీస్తు వారు చేసిన కార్యములన్నీ ఒకవేళ వివరించి రాసి ఉంటే ఈ భూలోకమంతా ఒక బుక్కుగా తయారు చేసి సముద్రములో ఉన్న నీరంతా కూడా ఇంకుగా తయారు చేసిన భూలోకము సరిపోదు. ఆయన అన్ని కార్యాలు జరిగించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి క్రిస్మస్ తర్వాత, క్రీస్తు జన్మించిన తర్వాత ఏమి జరిగిందో, మనమేమి నేర్చుకోవాలో, మనమేమి అలవాటు చేసుకోవాలో, మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు అందరూ కూడా లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుండి మనమందరము కూడా చదువుకుందాము. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతలైనను 2 పావురము పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. 8వ దినమున ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం అందరం కూడా చదువుకున్నాము. దీనికి సబ్ టైటిల్గా ఏంటంటే, యేసుతో ప్రయాణించిన యవ్వన జంట. దీనికి సబ్ టైటిల్ ఏంటంటే, యేసుతో ప్రయాణము సాగించిన యవ్వన జంట. ఆ 8వ రోజున యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళారు. ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే, ధర్మశాస్త్రములో ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఒక అబ్బాయి పుట్టాడా, ధర్మశాస్త్రములో ఏ పద్ధతి జరగాలో రాయబడి ఉన్నది. ఒక అమ్మాయి పుట్టిందా, ధర్మశాస్త్రములో ఏమి చెయ్యాలో వ్రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రకారము చేయడానికి ఆయనను ఇదిగోనండి యెరూషలేము దేవాలయములోనికి తీసుకొని వెళ్ళారు. ఇంతకీ ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే 3 కారణాలతో తీసుకొని వెళ్ళారు. 3 కారణాలతో. నంబర్ 1 ఏంటంటే, ఆయనకు సున్నతి చేయించాలి. ఇశ్రాయేలీలు ఎవరైనా కానివ్వండి 8వ దినమున సున్నతి చేయించుకుంటారు. ఇక రెండవది ఆమెకు శుద్ధి కలగడానికి, మరియమ్మ గారికి శుద్ధి కలగడానికి. ఇక 3వ కారణం ఏంటంటే, బలి అర్పించడానికి. ఈ 3 కారణాల కోసము యెరూషలేము దేవాలయానికి 8వ దినమున వెళ్ళారు. ఈ మాట ఒక్కసారి ఎక్కడుందో, ధర్మశాస్త్రంలో ఎక్కడ కోడ్ చేశారో మీరు చూడగలిగితే, లేవియా కాండము, దయచేసి అందరూ కూడా లేవియా కాండము 12వ అధ్యాయము
లేవియాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటిరాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటిరాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఒకటి, ఆ మగ శిశువు పుడితే 8వ దినమున సున్నతి చెయ్యాలి. 7 దినములు అయిపోయిన తర్వాత ఈమె ఇదిగో శుద్ధి కావడానికి ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకోండి, అమ్మాయి పుట్టిందని కూడా పద్ధతి చెప్పాడు, ప్రాసెస్ చెప్పాడు. చూడగలిగితే ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటిరాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా, 1 దానిని పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. జాగ్రత్తగా వినండి. అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 8వ దినమున ఎందుకు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆయనకు సున్నతి చేయించాలి. రెండవది, 7వ దినమున ఆమె ఏం జరుగుతుందంటే ఆమె శుద్ధి కావడానికి. మూడవది, ఇదిగో పావురపు పిల్లలైనను తెల్లగువ్వనైనను బలిగా అర్పించడానికి. ఈ 3 కారణాల కోసము వీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఎవరు అంటే ఇదిగో యోసేపు గారు, మరియమ్మ గారు, యేసుతో ప్రయాణము చేసిన ఒక యవ్వన జంట. మరి ఈరోజు మనము కూడా యేసుతో ప్రయాణం ప్రారంభించాం. ఎప్పుడు ప్రారంభించామంటే ఎప్పుడైతే మీరు బ్యాప్టిజం తీసుకున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది మీరు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నారో యేసుతో నీ ప్రయాణం ప్రారంభమయ్యింది. యేసుతో నీ ప్రయాణం ప్రారంభమైన తర్వాత అప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో ఇప్పుడు అంతే పరిశుద్ధంగా ఉన్నావా? అప్పుడు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా మనం బ్రతికామో అంతే పరిశుద్ధంగా అంతే పవిత్రంగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకున్న రోజు ఎంత పవిత్రంగా ఉంటామో ఈ రోజు వరకు ఆయనతో మీరు ప్రారంభించిన ఈ ప్రయాణంలో
మీరు పరిశుద్ధంగా, పవిత్రముగా, నిర్దోషత్వముతో ఎంతమంది తమ ప్రయాణాన్ని యేసుతో సాగిస్తున్నారు? ఆయన మనల్ని శుద్ధీకరించి, ఆయన మన పాపములకు ఇదిగో ఆయన ప్రాయశ్చిత్తమై మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఇదిగోనండి మనల్ని పవిత్రపరిచిన ఆయన కొరకు ఎంతమంది పరిశుద్ధముగా, పవిత్రముగా బ్రతుకుతున్నారు? ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే నేను పరిశుద్ధిని గనక నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? నాకు పరిశుద్ధమైన పిల్లలు కావాలి. ఎలా ఉంటే నేను ఒప్పుకోను, ఎలా ఉన్నా నేను ఒప్పుకోను. నేను పరిశుద్ధుణ్ణి, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి, నా ఎదుట పరిశుద్ధులుగా బ్రతకాలి. అదే దేవుడు మన నుంచి కోరుకునేది. నువ్వు ఏదో నాకు బంగారము అవి కాదయ్యా నాకు కావలసింది, నువ్వు నా ఎదుట పాపము చేయకుండా, పాపము జోలికి వెళ్లకుండా నా ఎదుట పరిశుద్ధముగా, పవిత్రముగా నువ్వు బ్రతకాలి అనుకునేదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అలా బ్రతకాలి అంటే నీ సహవాసం బాగుండాలి. నీ సహవాసం బాగుంటే నీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు మనం స్నానం చేస్తామండి. స్నానం చేసిన తర్వాత మనం బయటికి వెళ్ళామనుకోండి, కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, కొన్ని ఈ ధూళి కణాలు, ఈ డస్ట్ పార్టికల్స్ అనేటివి మన బాడీ మీద పడుతుంటాయి. అవి మనకు కనిపించవు. ఇది ఎంత నిజమో అలాగే లోకములో బ్రతుకుతున్న నీలోనికి ఈ లోక మాలిన్యం నీలోనికి ఇదిగో అది ఎలా ప్రవేశిస్తుందో నువ్వు కనిపెట్టలేవు. అది ప్రవేశించి నీ ఆత్మకు మాలిన్యము కలగజేస్తుంది. అందుకే ఆయన కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? నిన్ను శుద్ధీకరించబడిన తర్వాత, నిన్ను నీవు శుద్ధిపరచుకున్న తర్వాత యేసుతో ఈ ప్రయాణములో ఎక్కడైనా నువ్వు తప్పిపోతున్నావా? ఎక్కడైనా నీ హృదయంలో నీ జీవితంలో కావచ్చు దేవునికి దూరం అయిపోతున్నావా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. యేసుతో నా ఈ ప్రయాణంలో నేను పలానా రోజు తప్పిపోయాను, నేను పలానా రోజు ఇదిగో నేను పాపం చేశాను అని మనల్ని మనము ఏం చేసుకోవాలి అంటే ప్రతి దినము వాక్యం అనే సబ్బుతో మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. దేవా, ఈరోజు నేను ఇలా తప్పు చేశానయ్యా, నేను ఈరోజు ఇలా పవిత్రంగా బ్రతకలేదయ్యా, పరిశుద్ధంగా బ్రతకలేదయ్యా, నన్ను శుద్ధి చేయ్యా అని ప్రతి దినము వాక్యముతో నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి. ఎంత లోకంలో బ్రతుకుతున్నా ఏదో ఒక విధంగా ఒకవేళ పొరపాటు జరిగిందనుకుందాం, మరి అప్పుడేంటంటే దేవుడు ఒక మాట చెప్పాడండి. దయచేసి అందరం కూడా 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 8-9 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపరుచుకొందుము, మరియు మనలో సత్యముండదు. మనలో నేను పరిశుద్ధునిగా, నా అంత పరిశుద్ధుడు లేడని ఒకవేళ మీరు చెప్పుకుంటే మీలో సత్యం ఉండదు అంటున్నాడు. తర్వాత మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా తెలుసో తెలియకో, ఇది తప్పని తెలియక ఒకవేళ చేస్తే ఆయన అంటున్నాడు, నువ్వు ఏదైతే తప్పు చేసావో, ఏదైతే పాపం చేసావో నా ఎదుట ఒప్పుకో. కప్పుకోవద్దండి. ఎప్పుడు కూడా ఆదాము కప్పుకున్నట్టు మనం పాపాన్ని, ఆయన రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడని మనం చదువుకుంటాం యోబు గ్రంథం. ఆదాము కప్పుకున్నట్టుగా చేసిన తప్పు ఒకవేళ కప్పుకుంటే మరొక తప్పు చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఒక అబద్ధం ఆడారనుకోండి, అబద్ధాన్ని కాపాడుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది.
ఆ అబద్ధాన్ని కాపాడుకోవడానికి ఇంకొక అబద్ధం, ఇలా 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 ఏమైపోతావంటే అబద్ధికుడిగా నువ్వు మారిపోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఏదో తప్పు చేసావు, రక్షించబడిన తర్వాత యేసుతో ఉన్న ఈ ప్రయాణంలో శుద్ధీకరించబడిన తర్వాత, నిన్ను నీవు పవిత్రపరచుకున్న తర్వాత ఏదో పాపం చేసావు, పాపం చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, నా ఎదుట ఒప్పుకో. ఒప్పుకోవటం అంటే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ చేయటం కాదండి. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ చేయటం కాదు. ఒక దావీదు పాపం చేసిన తర్వాత ఒప్పుకున్నాడు, లాస్ట్ వరకు అసలు పాపము జోలికి వెళ్ళకుండా ఒక దావీదు గారు బ్రతికాడు. అది ఒప్పుకోవటం అంటే. ఒప్పుకోవాలంటే అది ఒప్పుకోవటం అంటే. అంటే ఇక దాని జోలికి మళ్ళీ మనము వెళ్ళకూడదు. అదండి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందును. అందుకే ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా ఒకవేళ ఏదైనా పాపము చేస్తే ప్రతి దినము ఈ వాక్యముతో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఈ వాక్యం అనే సబ్బుతో మిమ్మల్ని మీరు ఇదిగోనండి శుభ్రపరచుకోండి, పరిశుద్ధముగా బ్రతకాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళు ఎందుకయ్యా ఇదిగో దేవాలయానికి వెళ్ళారు అంటే, సున్నతి చేయడానికి ఆయనకి, అలాగే మరియమ్మ గారు శుద్ధి కొరకు వెళ్ళింది, అలాగే బలి ఇవ్వడానికి దేవాలయానికి వెళ్ళారు. ఈ లాస్ట్ మంత్లోనికి వచ్చాం మనం అందరం కూడా. ఈ లాస్ట్ మంత్లో ఈ లాస్ట్ సండే రోజు ప్రవేశించిన మనము ఈ 2025 సంవత్సరంలో నేను ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతికానా? ఎక్కడైనా నా ఇష్టానుసారంగా నేను బ్రతికానా? నాకు నచ్చినట్టుగా నేను బ్రతికానా? అయితే దేవా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటున్నాను, నా ఇష్టం కాదయ్యా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, పాపము లేనివాడిగా బ్రతుకుతానని ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఇది మొదటి విషయము. తర్వాత ఇది మొదటిదైతే, ఇక రెండవ విషయంలోనికి మనం వెళ్ళగలిగితే మరలా లూకాసు వార్త అందరం కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూక్ చాప్టర్ 2 తర్వాత వర్స్ వచ్చేసి 25th నుంచి మనము చదువుకుందాం. 25th నుండి మనము చదవమ్మా. రెండవ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. చదవమ్మా. సబ్ టైటిల్ ఏంటంటే, యెరూషలేమునందు సిమియోను సైమన్ అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలండి. ఇతనికి టైటిల్ ఏంటంటే, సబ్ టైటిల్ ఏంటంటే, యేసు కొరకు, ఆదరణ కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తున్న నీతిమంతుడైన సిమియోను. దేని కొరకండి? యేసుక్రీస్తు వారి కొరకు, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తున్న సిమియోను. ఇతనికి ఒక వరం ఉందండి. ఇతను ఎలాంటి వాడు? ఇప్పుడు మీరు చదువుకున్నారు, అతనిలో ఉన్న గుణగణాలు మనం చదువుకున్నాం. ఒకటి, ఎలాంటి వాడటండి? అతను నీతిమంతుడు. ఒకటి ఏంటండి, అసలు నీతిమంతులు ఉన్నారని ఉందా బైబిల్లో? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని మనం చదువుకుంటాం రోమపత్రికలో. కానీ నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. ఎంతమంది లేరండి బైబిల్ గ్రంథంలో నీతిమంతులు? ఇప్పుడు జకరయ్య ఎలిజబెత్ దంపతులు ఉన్నారు కదమ్మా, వాళ్ళు నీతిమంతులని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తర్వాత యోసేపు గారు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు గారు నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లకని మనం చదువుకుంటాం. అలాగే సిమియోను కూడా నీతిమంతుడు. అలాగే యేసుక్రీస్తు వారి సిలువలో ఒక అతను కనపడతాడు, అతని పేరు అరిమత్తయి యోసేపు గారు, ఆయన కూడా నీతిమంతుడు. నీతిమంతులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి గురించి కూడా రాయబడింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని. ఇదిగో ఎవరి భార్య అండి? ఫిలాతు భార్య మెసేజ్ పంపి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు.
కాబట్టి నీతిమంతులు ఉన్నారు. అందుకే ఇక్కడ ఆయన నంబర్ 1 నీతిమంతుడు, రెండవది భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలీలకు ఆదరణ కరువైపోయింది. ఇశ్రాయేలీలకు ఆదరణ లేదు, నెమ్మది లేదు. ఇశ్రాయేలీలకు నెమ్మది లేదు. ఎందుకంటే 400 సంవత్సరాల నుంచి దేవుని మాట మాట్లాడటం లేదు. దేవుడు సైలెంట్ అయిపోయాడు. ఆ సైలెంట్ పీరియడ్ అండి, అది డార్క్ పీరియడ్ అండి. దేవుడు మాట్లాడకుండా ఉన్న సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు ఇశ్రాయేళ్లతో. అందుకే వాళ్ళకు ఆదరణ లేదు, వాళ్ళకు నెమ్మది లేదు. తర్వాత ఆదరణ కొరకును, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడును పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఇప్పుడు చూడగలిగితేనండి, అతనికి ఒక వరం ఉంది. ఏంటా వరం అంటే, యేసుక్రీస్తు వారిని చూడకపోతే అతను చావడటండి. అర్థమైందమ్మా వరం అంటే? ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావాలనుకుంటాడా వద్దనుకుంటాడా? ఇప్పుడు పాస్టర్ గారిని చూస్తే మనకేదన్నా అయిద్ది అనుకోండి, చర్చికాడ పాస్టర్ గారిని చూస్తే మీకేదన్నా అయిద్ది అనుకోండి. ఇప్పుడు నన్ను రమ్మంటారా వద్దంటారా? అయ్యా నీకో దండం, నువ్వు రాకంటారు నన్ను అయితే. అవునా కదా? నువ్వు రాకయ్యా నీకు దండం, నువ్వు అక్కడే ఉండంటారు. అవునా కదా? మరి అలాంటిది యేసుక్రీస్తు వారిని చూస్తే కానీ నీకు చావు రాదు అంటే ఇప్పుడు రావాలనుకుంటాడా వద్దనుకుంటాడా? అసలు మనిషి మైండ్ ఏంటంటే, ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఏమని కోరుకుంటాడంటే, ఇంకా 4 రోజులు బతికితే, ఆ స్ట్రక్చర్ మీద పడుకొని సెలైన్ బాటిల్స్ ఎక్కుతున్నా ఇంకొక 4-5 రోజులు బతికితే బాగుండు అనుకుంటాడు. మరి అలాంటిది ఆ మెస్సియా, ఆ ఆదరణకర్త, ఆ సమాధానకర్త వస్తే నాకేమొస్తుంది? నాకు చావు వస్తుంది, నాకు మరణం వస్తుంది. అంటే ఆయనను చూడకపోతే ఈయనకి మరణము రాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఎంత లేట్ అయితే అంత ఈయన మరణం ఏమైపోయిద్దండి? పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. మెస్సయ్య కొరకు, ఒక మాటలో చెప్పాలి అంటే తన మరణము కొరకు ఎదురు చూస్తున్నాడు. చాలామంది బతికుండగానే సమాధులు తవ్వించుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? అమ్మా, బతికుండగానే గట్స్ ఉండాలి దానికి. అవునా కదా? బతికుండగానే సమాధి తొలిపించుకోవాలంటే ఏముండాలండి? గట్స్ ఉండాలి. అలా బైబిల్లో ఒక ఆయన అరిమత్తయ్య యోసేపు గారు ఉన్నారు కదా, బతికుండగానే ఒక సమాధిని రాతిలో తొలిపించుకున్నాడు ఆయన. ఎందుకు? ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను. కాబట్టి మనం చూడగలిగితేనండి, ఈయన ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ యేసుప్రభు వారు పుడితే ఖచ్చితంగా ఆయనని దేవాలయంలోనికి తీసుకొని వస్తారు కదా, ఖచ్చితంగా ఆయన దేవాలయానికి తీసుకొని వస్తారు అని యెరూషలేములో ఉండి ఆ మెస్సియ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక తర్వాత 27వ వచనం నుంచి మనం చూడగలిగితే, అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు, మొత్తం మీద యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వచ్చాడు అని ఆ యేసు ప్రభువును, ఆ పసిగుడ్డును ఆయన ఎత్తుకొని ఎవరిని స్తుతిస్తున్నాడు? పరలోకమందున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. స్తుతించుచు ఏమంటున్నాడో 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అమ్మయ్యా, ఏమంటున్నాడండి? అమ్మయ్యా, ఇక నాకు చావు వస్తుంది. నాదా
సమాధానముతో. ఇప్పుడు నీ మాట చొప్పున నీ మాట ఏంటంటే ప్రభువును చూడకపోతే నీకు మరణము రాదు అన్నది నీ మాట. నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే ఆ సమాధానకర్తను చూశాడు, ఆదరణకర్తను చూశాడు, మెస్సియాను చూశాడు. ఆయన అంటున్నాడు, అమ్మయ్య, ఇక నాకు ఇదిగో నేను వెళ్ళిపోతున్నా అని ఆయన ఏమంటున్నాడు, ఇంకా అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను కన్నులారా చూచి తిని. ఇంకా యేసు ప్రభువారు పెరగలేదు, ఆయన వాక్యం ప్రకటించలేదు, అద్భుతాలు చేయలేదు, ఆయన మహత్కార్యాలు చేయలేదు, శిలవ మరణం పొందలేదు, రక్తం కార్చలేదు. అప్పుడే సిమియోను గారు అంటున్నారు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అంటే ఈయన ఎందుకు వచ్చాడు అంటే రక్షణ కార్యము కొరకు వచ్చాడు. అందుకే ఆయనకు పెట్టబడిన పేరు రక్షకుడు, సేవియర్, రక్షకుడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు నీ కార్యాన్ని నేను కన్నులారా చూచి తిని అని చెబుతూ, అసలు ఈ సిమియోను గురించి అసలు ఈ క్రిస్మస్లో ఒక అంశమే చెప్పాలనుకున్నారు కానీ మనకు టైం లేక, తర్వాత 33వ వచనం మనం చూడగలిగితే, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు నియమించబడ్డాడు అంటే ఒక వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడు. యేసుక్రీస్తు వారు అంటేనండి ఆయన ఒక వరల్డ్ ఫిగర్, ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్. యేసుక్రీస్తు వారు ఈరోజు గల్లీలో పనికిరాని వాడు కూడా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఆ గల్లీలో పక్కింటి వాడికి ఈడెవడో తెలియదు, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు మాట్లాడతామంటే ఆయనను కనుక మనం మాట్లాడితే మనం ఏమైపోతాం, మనము ఫేమస్ అయిపోతాము. అందుకేనండి యేసుక్రీస్తు వారి మీద రాయబడినన్ని పుస్తకాలు ప్రపంచంలో ఎక్కడ వ్రాయబడలేదు. ఒకడేమో కాశ్మీర్లో యేసు ప్రభు సమాధి ఉన్నదంటాడు, పుస్తకం రాశాడు. ఒక ఆయనేమో యెరూషలేములో ఆయన సమాధి ఉన్నదని, ఇప్పుడు యెరూషలేములో ఆయన సమాధి చేయబడ్డాడు, అక్కడ ఉన్నదని మన బైబిల్లో ఉన్నది. ఒక ఆయన అంటాడు, లేదు యేసు ప్రభు వారి సమాధి మా జపాన్లో ఉన్నదని ఒకడు రాశాడు. అంటే 3 ముక్కలు తీసుకెళ్ళి ఆడొక ముక్క ఈడొక ముక్క పెట్టారా? ఒక వ్యక్తి చనిపోతే ఒక దగ్గర పెడతారా, 3 చోట్ల పెడతారా? కాశ్మీర్లో ఉన్నదట ఆయన సమాధి జపాన్లో ఉన్నదట. మరి కాశ్మీర్లో జపాన్లో ఉన్నదా, మరి లేకపోతే యెరూషలేములో ఉన్నదా? అంటే యేసు ప్రభు మీద ఒక మాట మాట్లాడిన, యేసు ప్రభు మీద ఒక బుక్ రాసిన మనం ఏమైపోతాము, ఫేమస్ అయిపోతాం. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ గనక. అందుకే వివాదాస్పదమైన గుర్తు యేసు ప్రభు వారు. ఎంత వివాదం అంటే ఆయన పుట్టాడు అంటే ఎవరు నమ్మడు. యేసు ప్రభు వారు పుట్టారు అంటే ఎవరు నమ్మరు. ఆయన బ్రతికాడు అంటే నమ్మరు, చరిత్ర ఆధారాలు ఇవ్వంటారు. ఆయన మరణించాడు అంటే నమ్మరు. లేదు ఆ గాయాలతో ఆముదం పూసుకొని పారిపోయాడు అంటారు. లేదు చనిపోయి తిరిగి లేచాడు అంటే నమ్మరు. అంటే ఇవన్నీ ఏంటన్నమాట, వివాదాలు. ఎన్ని అంటేనండి యేసు ప్రభు మీద ఉన్నన్ని వివాదాలు అసలు ఎవరి మీద లేదు. ఎందుకంటే ఎవరు చూడండి ప్రభు గురించే మాట్లాడతారు. ఎందుకంటే ప్రభు అంటే ప్రపంచానికి తెలిసినవాడు గనుక ఆయన గురించి మాట్లాడితే మనం ఫేమస్ అవ్వచ్చు.
మనం ఫేమస్ అవ్వచ్చు అని ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయనకు అసలు వచ్చిన డోకా లేదండి, డోకా లేదు. కాబట్టి ఆయన ఎవరని చెబుతున్నాడు అంటే వివాదాస్పదమైన గుర్తు, వివాదాస్పదమైన ఒక గుర్తుగా ఉంటాడు. తర్వాత తర్వాత ఏమంటున్నాడండి, మరియు నీ హృదయములోనికి మరియమ్మ ఒక ఖడ్గము దూసుకొని పోవునని తన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏమంటున్నాడండి, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయము గాయపరచబడుతుంది, నీకు మనోవేదన కలుగుతుంది, నీకు దుఃఖము కలుగుతుంది. నీ లైఫ్ అంతా దుఃఖమే, నీ లైఫ్ అంతా మనోవేదనే, నీ లైఫ్ అంతా నీకు బాధలే. ఎందుకంటే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఎప్పుడైతేనండి మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు వారు జన్మించారు, ఎప్పుడైతే ఆమె గర్భాన పడ్డాడో అప్పటి నుంచండి ఇక ఎన్ని అవమానాలు, పురుషులు లేకుండా ఎలా గర్భవతి అయ్యావు, అసలు అది కూడా ఆ కన్యక గర్భం, అది కూడా చెప్దాము అనుకున్నాను, అది మనకు టైం సరిపోలేదు. అసలు ఎలా పురుషులు లేకుండా గర్భవతి ఎలా, ఇలా అవమానాలు, నిందలు అవమానాలు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయన సేవలోకి వెళ్ళిన తర్వాత మరియమ్మ గారు వెళ్తారండి యేసుప్రభు వారి దగ్గర. అయ్యో చాలా రోజులైంది ఆయనను చూద్దాము ఎలా ఉన్నాడని వెళితే అక్కడ ఆయన అంటాడు, ఎవరు నా తల్లి. అయ్యో నిన్ను చూడ్డానికి మేమొస్తే ఏమంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు, ఎవరు నా తల్లి అంటున్నాడు. ఒకానొక సందర్భంలో చాలా కాలమైంది నా సహోదరులను నా తల్లి చూద్దామని ఈయనింటికి వస్తే ఈ సహోదరులు అంటున్నారు, ఆయన చావు కోరుకున్నారు, నువ్వు ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, ఆ ప్రాంతానికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ ప్రాంతానికి వెళితే ఆయన చనిపోతాడు, కాబట్టి ఆయన సహోదరులు ఆయన యొక్క చావును కోరుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభువు వాల్యూ వారికి అర్థమైంది కనుకనే ఆ తర్వాత వాళ్ళు ప్రభువును నమ్ముకొని రాసిన 2 పుస్తకాలు, ఒకటి యూదా పత్రిక అని చదువుకుంటాం, యాకోబు పత్రిక అని చదువుకుంటాం. యేసుక్రీస్తు వారి సహోదరులు రాసిన పత్రికలవి, తమ్ముళ్ళు రాసిన పత్రికలవి. బ్రతికున్నప్పుడు మాత్రము ఆయన వాల్యూ వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారిని ఇదిగోనండి అన్యాయపు తీర్పు తీర్చి యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొట్టుకుంటూ ఆయనను తీసుకొని వెళ్ళి ఆ శిలవ మరణంలో అతి క్రూరంగా దారుణంగా చంపుతుంటే అవి చూస్తున్న తల్లి ఆ గుండె ఏమైపోవాలో మీరు ఆలోచించండి. అందుకే ఆయన అన్నాడు, మరియమ్మ నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది. మన పిల్లవాడికే ఇంత దెబ్బ తగిలి రక్తం కారింది అనుకోండి, మీ గుండె ఏమైపోయిద్దండి, ఎంత బాధపడతారు మీరు. మరి అలాంటిది భయంకరంగా కొడుతుంటే ఆ కండ్ల ముందు ఆమె ముందే జరుగుతూ ఉంటే ఎలా తట్టుకుంది ఆ తల్లి. అందులో మా 33 సంవత్సరాలకే ఆయన ప్రాణం తీసేశారు. ఒక మంచి యవ్వనములో ప్రభువు చనిపోతే ఆ తల్లికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే మరియమ్మ నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. అక్కడ యోసేపు లేడు ఆ శిలువ మరణం పొందే దగ్గర, మరి ఆయన ఉన్నాడో చనిపోయాడో తెలియదు, అక్కడికి సహోదరులు రాలేదు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఇదిగో ఈ యోహానే నీ కుమారుడు చనిపోయేంత వరకు యోహాను గారితోనే ఉంది. అందుకే అంటున్నాడు సిమియోను గారు, అమ్మా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఎక్కడుందండి మరియమ్మకు సంతోషము, ఎక్కడుంది మరియమ్మకు సుఖం, ఎక్కడుంది సంతోషం, ఎక్కడుంది? ఆమె జీవితం అంతా కూడా యేసును కన్నందుకు బాధలు, అవమానాలు, నిందలు, కష్టాలు, దుఃఖము, మనోవేదన. అందుకే 2వ టైటిల్గా ఏంటంటే ఇదిగో సిమియోను గారు యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూశారు,
యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆయన నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, ఇదిగోనండి ఆయన ఇజ్రాయేలీల ఆదరణ కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు వచ్చేంత వరకు ఇదిగో బ్రతికాడు. క్రీస్తుతో ప్రయాణం సాగించి ముగించాడు. మరి ఈరోజు మీరు దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? దేని కొరకు మీరు? ఆయనేమో ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. మనము ఎప్పుడు పోతామంటే ఆయన ప్రభు వస్తే పోతాడు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వస్తే మనము చనిపోతాము. లేదంటే మన ఆయుష్ అయిపోయినా మనము చనిపోతాము. మరి చనిపోయిన తర్వాత నా యేసును చూడాలి అన్న ఆశతో మనం ఎదురు చూస్తూ బ్రతకాలి. ఏమీ లేదండి ఈ లోకములో. నువ్వు ఎంత సంపాదించినా, ఈ లోకములో నువ్వు ఏది చేసినా ఏదో ఒక రోజు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయిన తర్వాత నా ప్రభువును నేను చూడాలి. రైట్. ఇది సిమియోను గారి గురించి అయితే త్వరగా మరి మూడవది మనం చూడగలిగితేనండి, మరలా లూకాసు వార్త అందరం కూడా లూకాసు వార్త వచనం ఎంతమ్మా? వచనము 36వ వచనం చదవండి సార్. ఉండేను ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. చాలండి. ఇక మూడవ సబ్ టైటిల్ ఏంటంటే, రాబోయే క్రీస్తు కోసము జీవితము త్యాగము చేసిన ఒక స్త్రీ, ఒక వృద్ధురాలు, ప్రవక్తిని ఎవరి కోసం అంటే రాబోయే క్రీస్తు కోసము నిరీక్షణతో ఎదురు చూస్తున్న ఒక అన్నా ప్రవక్తిని ఈమె గురించి చెప్పబడుతూ అంటున్నాడు అక్కడ, మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. ఇక్కడ మనము చూడగలిగితే ఈమె ఒకవేళ ఈమెకు మ్యారేజ్ ఒక 13-14 ఇయర్స్కి అయ్యి ఉంటుంది అనుకుందాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ అమ్మాయి పెద్దది కాగానే మ్యారేజ్ చేసేవాళ్ళు. ఒక 13 ఇయర్స్కి అయింది అనుకుందాం. 13 ఇయర్స్కి ఆమెకు మ్యారేజ్ అయితే భర్తతో ఎంతకాలం ఆమె కాపురం చేసిందండి? 7 సంవత్సరాలు. 13 + ఎంత అండి? ఈ 7 20 సంవత్సరాలు. ఇది జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇటు కన్యత్వముగా ఉన్నప్పుడు, కన్యకగా ఉన్నప్పుడు ఆమె జీవితాన్ని కాపాడుకుంది. ఆ తర్వాత భర్త వివాహం చేసుకుంది. 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. అసలు ఇలా జరుగుతుంది అని ఆమె అనుకోని ఉండదు. ఇదొక అనుకోనని ఒక దుర్ఘటన. ఎందుకంటే భర్త వివాహమైన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. అయితే ఆమెకు మళ్ళీ ధర్మశాస్త్ర ప్రకారం వివాహం చేసుకోవచ్చు. భర్త చనిపోయాడు కదండి, ధర్మశాస్త్ర ప్రకారం మళ్ళీ ఆమె ఏం చేయొచ్చు? వివాహం చేసుకోవచ్చు, పిల్లలను కనవచ్చు. ఆ అధికారం ఉన్నది ఆమెకు. కానీ వివాహం చేసుకోలేదు, పిల్లలను కనలేదు. ఇప్పుడు భర్త చనిపోయాడు, భర్త ఇంటి దగ్గరనన్నా ఉండాలి. భర్త చనిపోయాడు, తల్లిగారింటి దగ్గరికైనా రావాలి. ఇటు తల్లిగారింటి దగ్గరికి రాలేదు, అలాగని భర్త ఇంటి దగ్గర కూడా లేదు. మరి వివాహము చేసుకోలేదు. మరి ఏం చేసింది అంటే ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉంది. దయచేసి అందరం కూడా అలాగే మనం చూడగలిగితే 37వ వచనము, 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఎన్ని సంవత్సరాలటండి? ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలకు భర్తను కోల్పోయిందామే? ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు 20కి 84 కలపండి. ఎన్ని సంవత్సరాలు అండి? ఇప్పుడు ఆ వయసు సుమారుగా
104 సంవత్సరాలు 104 సంవత్సరాలు ఈ 104 సంవత్సరాలు క్రీస్తు కోసము ఎదురు చూస్తూ, క్రీస్తు కోసము ఎదురు చూస్తున్న అనేకులకు ప్రకటిస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్న ఒక ప్రవక్తిని మ్యారేజ్ చేసుకోవచ్చు కదండి, పిల్లలను కనవచ్చు కదండి, కానీ 84 సంవత్సరాలు అందుకే అన్నాడు బహుకాలము గడిచిన వృద్ధురాలు 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఏం చేసింది దేవాలయమును విడవక, దేవాలయమును ఆ వృద్ధాప్యములోన 84 సంవత్సరాల ఆ వృద్ధాప్యంలోన దేవాలయం విడవటం లేదంటే, ఈరోజు మంచి యవ్వనంలో ఉన్నాం, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, దేవాలయానికి రాలేని పరిస్థితి. కానీ ఒక 104 సంవత్సరాల ఒక వృద్ధురాలు దేవాలయము విడవక ఏం చేస్తుంది? దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. నేను నా భర్త ఇంటిలో ఉండను, నేను నా తల్లిదండ్రుల ఇంటిలో నేను ఉండను, నేను నా ఆత్మీయ జీవితం నా జీవితం అంతా కూడా ఇదిగో ఆ ప్రభువు కొరకు ఎదురు చూస్తూ దేవాలయంలో బ్రతకాలని డిసైడ్ అయిందని. అక్కడ ఉపవాస ప్రార్థనలతో అని మనం చదువుకుంటున్నాం. అసలు ఈమెకి ఎందుకండి ఉపవాస ప్రార్థనలు? మీరు ఆలోచించండి, అసలు ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన? ఏదైనా కావాలనుకోండి, ఏదైనా జరగాలి అంటే ఉపవాస ప్రార్థన, నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే ఉపవాస ప్రార్థన. మరి అలాంటిది ఈమెకు పిల్లలు లేరు, ఈమెకు భర్త లేరు, అసలు ఈమెకి ఏమీ లేదు, మరి అలాంటిది ఈమెకి ఎందుకండి ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తూ తర్వాత అటండి రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. ఈరోజు కూడా దేవుడు అడుగుతున్నాడు, దేవుని మందిరములో నీ పాత్ర ఏంటి? దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? ఒక 104 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధురాలు దేవుని మినిస్ట్రీలో ఉంది, సేవ చేస్తూ ఉంటే దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? అసలు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని మందిరంలో? లేదంటే ఒక గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నావా, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంతేనా? దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు మందిరంలో? అందుకేనండి, ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవటం కాదు, దేవుని కొరకు నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి మందిరంలో? ఏం చేయగలుగుతున్నావు మందిరంలో? ఒక వృద్ధురాలు, బహుకాలము గడిచిన వృద్ధురాలు దేవునికి సేవ చేస్తుంది. ప్రభు కొరకు నిరీక్షిస్తున్న వారి కొరకు ఆయన వస్తాడు, మీరు నిరీక్షణ కలిగి ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలని చెబుతూ అనేకులకు ప్రకటిస్తూ ఉపవాసం ఉంటూ దేవుని సేవను చేస్తున్న ఒక వృద్ధురాలు తర్వాత సేవ చేయుచుండెను. ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. అంటేనండి, ఆ భర్త చనిపోయిన దగ్గర నుండి ఇటు ఒక కాలు లోకంలో, ఒక కాలు దేవునిలో పెట్టలేదండి. మనకు నచ్చినప్పుడేమో ఇటు దేవుడు, మనకు నచ్చనప్పుడేమో మనం ఎటేస్తామండి కాలు మనము, ఇదిగోనండి లోకంలో వేస్తాం మనము. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఆమె ఏం చేసిందంటే బ్రతికినంత కాలము ఆమె దేవాలయములో ఉండి తన్ను తాను కాపాడుకుంది. ఒక 50-50 లాగా కొంతకాలం అటు కొంతకాలం ఇటు లేదండి. ఈరోజు వృద్ధ స్త్రీలు మీరు చాలా దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారో, మీ కుటుంబాలు ఎలా కట్టుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. అలా ఆమె కూడా ఆ గడియలోనే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే యెరూషలేము లోపలికి వచ్చాడు, ఆయన తీసుకొని వచ్చారో ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఇటు సుమ్యోను కానివ్వండి, అలాగే ఈ యొక్క అన్న ప్రవక్తిని కానివ్వండి, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో
ఆయనను గూర్చి మాటలాడుచుండెను. విమోచన కొరకు కనిపెడుతున్నారు. విమోచన, ఎందుకంటే 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు కదండి. ఎప్పుడు ఫస్ట్గా మాట్లాడాడు అంటే ఎవరితో మాట్లాడాడండి? కొత్త నిబంధనలో దేవదూత ఎవరి దగ్గరకు వచ్చిందని ఫస్ట్ ప్రారంభంలో ఎవరి దగ్గరకు వచ్చింది దేవదూత? అమ్మా ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? జకరయ్య దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఎవరి దగ్గరకు వచ్చింది దేవదూత? మరియ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఎవరి దగ్గరకు వచ్చిందండి? స్వప్నమందు యోసేపుతో మాట్లాడింది. ఆ తర్వాత ఎవరి దగ్గరకు వచ్చిందండి దేవదూత? ఎవరి దగ్గరకండి? గొర్రెల కాపర్ల దగ్గరికి. అందుకే వీళ్ళకి ఏమి లేదంటే ఇశ్రాయేలుకు ఆదరణ లేదు. రెండవది, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో విమోచన విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒకనాడు ఐగుప్తీల కింద బానిసలుగా ఉన్నారు, బాబిలోనియన్స్ కింద బానిసలుగా ఉన్నారు, మాదియా పారిసికుల కింద బానిసలుగా ఉన్నారు, గ్రీకుల కింద బానిసలుగా ఉన్నారు. ఇప్పుడేమో రోమా సామ్రాజ్యము కింద బానిసలుగా ఉన్న వీళ్ళు మాకు ఎప్పుడు ఆదరణ, మాకు ఎప్పుడు విమోచన, మాకు ఎప్పుడు విడుదల, ఆయన ఎప్పుడు వస్తాడు అని అనేకులు నిరీక్షణతో ఎదురు చూస్తుంటే, ఇదిగో ఆయన వస్తాడు, మీ నిరీక్షణను కాపాడుకోండి, నిరీక్షణతో బ్రతకండి, ఆయన వస్తే విమోచిస్తాడు అని దేవాలయంలోనికి వచ్చిన వారందరికీ నండి ఆయన గురించి ప్రకటిస్తుంది. ఒకసారి విమోచన కొరకు కనిపెట్టుచున్న ఆయన గురించి మాటలాడుచుండెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ఈ స్త్రీ ఎవరు అన్నప్పుడు, ఈమె యేసుక్రీస్తు వరకు, రాబోయే యేసుక్రీస్తు వారి కొరకు ఆమె ఎదురు చూస్తున్న ఒక వృద్ధురాలు, ఒక స్త్రీ, అలాగే ఒక ప్రవక్తిని. ఆ వృద్ధాప్యంలో కూడా దేవుని సేవ చేయటం, ఆ వృద్ధాప్యంలో కూడా ఉపవాసములు చేయటం, ఆ వృద్ధాప్యంలో కూడా ప్రభువు గురించి ప్రకటిస్తుంది. మరి ఆమెమో విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనమేమో మన విమోచన, మన దేహ విమోచన, మన శరీర విమోచన ఎప్పుడు అన్నప్పుడు మనమన్న పోవాలి, లేదంటే ప్రభువన్న రావాలి. మనమందరం కూడా ఒక అన్న ప్రవక్తినిలాగా రెండవ రాకడ కొరకు ఆమెమో మొదటి రాకడ కొరకు ఎదురు చూడాలి, మనమేమో రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చాము, ఇంత వేసాము, వెళ్ళిపోయాము. అసలు ఏంటి దేవుని మందిరంలో నీ రోలేంటి? అసలు ఏం చేస్తున్నావు మందిరానికి వచ్చి? దేవుని కొరకు నువ్వు చేస్తున్న పనులేంటి? ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. ఇక ఇది మూడోదైతే, చివరిది కూడా చూసుకొని మనం అందరం కూడా ముగించుకుందాము. చివరిది ఏంటంటే, యేసు లేకుండానే ప్రయాణించిన జంట. చివరిగా యేసు లేకుండానే ప్రయాణించిన జంట, అది మనం చూడగలిగితేనండి, దయచేసి 40వ వచనము 41వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాం. ఉండెను, పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. వీళ్ళందరూ కూడా మరి అప్పుడు అంత గుంపులుగా కాలినడకన యెరూషలేముకు వెళ్ళాలండి. వీళ్ళు 3 సార్లు వెళ్ళాలి, 3 పండుగలకు వెళ్ళాలి. ప్రతి ఏటా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనతోనే వస్తున్నారులే, మన గుంపులో పడి వస్తున్నారులే అనుకొని మొత్తం మీద మరియా యోసేపులు ఏమైపోయారంటే, ఒక్క దినమంత ప్రయాణంకి వెళ్ళిపోయారటండి. ఎంత దూరం వెళ్ళిపోయారట? ఒక్క దినమంత ప్రయాణానికి వెళ్ళిపోయారట. అంటే ఆ ముచ్చట్లో పడి మొత్తం మీద యేసు ప్రభు వారిని మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు చూస్తూ పిల్లల్ని ఎంతమంది మర్చిపోవటం లేదండి? మీరు చెప్తే నవ్వుతారు కానీ ఆమె సెల్లు చూస్తూ ఈ సంకలో ఉన్న పిల్లని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది.
సంకలో ఉన్న పిల్లోని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంది. అంటే ఏమైపోయిందంటే తాగితేనే తప్పు అనుకుంటున్నారు చాలామంది. తాగుడే ఒక మత్తు కాదండి, సెల్ ఫోన్ కూడా ఒక మత్తు. దానికి కూడా బానిసైపోయారు. లేస్తే సెల్లు, కూర్చుంటే సెల్లు, నిలబడితే సెల్లు. మొన్న ఒకటికి ఫోన్ చేశాను, ఒరే ఎక్కడున్నారని ఫోన్ చేసి, అన్న బాత్రూంలో. ఒరే బాత్రూమ్ సెల్ ఎందుకు పట్టుకెళ్ళేవరా అని అడిగాను నేను. అన్న ఇక్కడైతేనే ఫ్రీగా ఉంటుంది అన్న అంటున్నాడు. అంటే ఏమైపోయారు మీరు అంటే ఎంత సెల్ ఫోన్కు అడిక్ట్ అయ్యారో చూడండి. మద్యానికి అడిక్ట్ అవ్వటమే కాదు, మొబైల్ కూడా ఒకవేళ అడిక్ట్ అయ్యావేమో. చెప్పాను కదండి, భార్యాభర్తలు కూడా ఈయన ఫోన్ పట్టుకొని ఇటు తిరుగుతాడు, ఆమె ఫోన్ పట్టుకొని బెడ్ మీద అటు తిరగటం. ఈమె సెల్లు ఆయన ముట్టుకోవద్దు, ఆయన సెల్లు ఈమె ముట్టుకోవద్దు. ఒకవేళ సెల్లు ముట్టుకు నీకు ఎక్కడిది రైట్ అంటే అన్నీ కావాలి కానీ అది రైట్ లేదన్నమాట. అర్థమైందమ్మా? ఇట్లా సెల్ ఫోన్ వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఓ అమ్మ రీల్స్ చేయకన్నా నన్ను రీల్స్ చేయకంటావని మనం చంపేసింది భర్తని చంపేసిందండి. రీల్స్ చేయకంటావా అన్నందుకు చంపేసింది. అంటే మీరు ఆలోచించండి ఎంత పీకల లోతుకు వెళ్ళిపోయారో. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడాలి సెల్లును. అర్థమైందమ్మా? ఈరోజు చిన్న వయసులో స్పెట్స్ ఎందుకు వస్తున్నాయి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందికి కొంతమంది ఉన్నారు ఇక్కడ, కొంతమంది అసలు వాళ్ళకి స్పెట్స్ ఉన్నాయా? మరి ఈ చిన్న వయసులో ఎందుకు మనకు స్పెట్స్ వస్తున్నాయి, ఎందుకు బ్లైండ్నెస్ వచ్చింది అంటే దీన్ని చూసి మనం ఇలా ఉన్నాం కదండి. ఇది బ్లింక్ అవుతుంది, మన కళ్ళు బ్లింక్ అవుతాయి. మన కళ్ళు ఏమవుతాయంటే బ్లింక్ అవుతాయి. మీరు మొబైల్ చూసేప్పుడు చూడండి, అంత తొందరగా కళ్ళు బ్లింక్ కావు. అందుకే కండ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ఏమంటున్నారు అంటే ఈ సెల్లు పట్టుకొని ఒకవేళ బాత్రూంలోకి వెళ్ళారనుకోండి, తొందరగాటండి పెరాలిసిస్ వచ్చే ప్రమాదం ఉంది, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడున్నామో మనం. వీళ్ళు కూడా యోసేపు మరియమ్మలు కూడా ఏమైపోయారు, వీళ్ళు కూడా మొత్తం మీద ఈ ముచ్చట్లు పడి ప్రభు వస్తాలే అనుకున్నారు. అప్పుడు 1 డే అంత ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూశారు కానీ ప్రభువు లేడు. అప్పుడు తిరిగి త్వరగా చదవండి సార్, టైం అయిపోయింది. ఆయన కనపడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఆయన మాటలను ఆలకించుచు చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే 3 దినముల తర్వాత మొత్తం మీద యేసు ప్రభు వారిని కనుగొన్నారు. అంటే యేసు లేకుండానే ప్రయాణము చేసిన జంట. ఈరోజు మనం కూడా ప్రభువు మనతోనే ఉన్నాడులే అనుకుంటాం, కానీ చెక్ చేసుకో ఉన్నాడో లేదో. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా, ఎన్నిసార్లు బైబిల్ చదవకుండా, ఎన్నిసార్లు వాక్యం వినకుండా, ఎన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నాం దేవునితో. మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నాం. దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, మనం ఉన్నాడు అనుకుంటున్నాము, కానీ ఒకవేళ మనతో కూడా దేవుడు లేడేమో. ఒకరోజు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే ఒక బాబు చాలా ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అడిగాడట, ఎరా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా డాడీ తప్పిపోయాడు అంటున్నాడట. ఏమన్నాడటమ్మా? ఎవడు తప్పిపోయాడు? మా డాడీ తప్పిపోయాడని వీడు ఏడుస్తూ ఉన్నాడట. ఇంతకు తప్పిపోయింది ఇతనా డాడీయా? ఎవరు తప్పిపోయారమ్మా? ఈ అబ్బాయే తప్పిపోయాడు, కానీ అంటున్నాడు మా డాడీ తప్పిపోయాడు అంటున్నాడు. ఇది ఎంత నిజమో. అలాగే క్రైస్తవులమైన మనము దేవునికి మనము దూరమై ఆయన చెయ్యి మనం వదిలిపెట్టి మళ్ళీ మనమే అంటాము, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టాడండి అని మనం అంటాం. మనమే వదిలిపెడుతున్నాం అవసరాన్ని బట్టి ఆయన చెయ్యి మనమే విడిచిపెడుతున్నాము. మళ్ళీ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడండి అంటాం. ఆ మాట అన్నది ఎవరంటే నయోమి అన్నదండి. దేవుడు నాకు శత్రువు అయ్యాడు, దేవుడు నాకు ఎందుకు అయ్యాడు శత్రువు? నేను ఎవరు వెళ్ళమన్నారు ఆ మోయాబు దేశానికి? దేవుడు అని చెప్పాడు వెళ్ళమని.
నువ్వెళ్ళి నీ భర్తను పోగొట్టుకున్నావు, నీ 2 కుమారులను పోగొట్టుకున్నావు, నీ ఉన్నదంతా నువ్వు పోగొట్టుకున్నావు. ఆ ప్రాంతానికి వెళ్ళినందుకు అసలు దేవుడు వెళ్ళొద్దు అని ధర్మశాస్త్రంలో చెప్పాడు. మరి నువ్వెళ్ళి నువ్వు దేవుని చేయి విడిచిపెట్టి దేవుడికి నువ్వు దూరం అయ్యి దేవుడు నాకు శత్రువు అయ్యాడు అని ఒక నయోమి చెబుతా ఉంది. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు లేకుండా ప్రయాణము చాలా ప్రమాదకరము. ఒక బస్సులో డ్రైవర్ లేకుండా ప్రయాణం ఎంత ప్రమాదకరమో, నీ జీవితంలో దేవుడు లేకుండా ప్రయాణం అన్నది అంతకంటే చాలా భయంకరము. అందుకేనండి, యేసు లేకుండా వీళ్ళు ఎంతకాలం ప్రయాణం చేశారు వీళ్ళు? ఇదిగో యేసు లేకుండా ఆయనను మళ్ళీ వెతకడానికి వీళ్ళకి పట్టిన టైం 3 రోజుల టైం పట్టిందండి. యేసుక్రీస్తు వారు లేకుండా ప్రయాణం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పేతురు చూశాడు, ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వే ఆయనవైతే నేను సముద్రం మీద నడుచున్నట్లు నన్ను రమ్మని చెప్పన్నప్పుడు, అంటే సరే రమ్మన్నాడండి. రమ్మన్నప్పుడు ఆయనను చూస్తూ నడవాలి కదా, అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, ఎంత పొంగును చూస్తున్నాడు. ఏం జరిగిందంటే మునిగిపోసాగెను అని మనం చదువుకుంటాము. అల్పవిశ్వాసి అంటాడు. అల్పవిశ్వాసి అంటే యేసు లేకుండా నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేసావా, నువ్వు చాలా ప్రమాదములో ఉన్నావు, ప్రమాదపు అంచున నీవున్నావు. అందుకే ఎంతమంది లేవగానే మీ పిల్లల కొరకు ప్రార్థన చేసి ఒక కంచెని పిల్లల కొరకు వేస్తున్నారు. లేవగానే ఎంతమంది బైబిల్ చదువుకుంటున్నారు, ఎంతమంది ప్రార్థనలు గడుపుతున్నారు, ఎంతమంది వాక్యం వింటున్నారు, ఎంతమంది ఒక వాక్యపు వాతావరణాన్ని కుటుంబంలోనికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుడు మీతో ఉన్నాడో లేడో, దేవుడు మీ చెయ్యి పట్టుకున్నాడో, దేవుని చెయ్యి మీరే విడిచిపెట్టారో, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకేనండి, క్రిస్మస్ తర్వాత ఇదిగోనండి ఈ 4 విషయాలు నేర్చుకుంటున్నాం. నంబర్ 1 ఏం నేర్చుకున్నామండి? యేసుతో ప్రయాణము చేసిన యవ్వన జంట. 2వది ఇదిగోనండి, యేసు కొరకు ఎదురు చూసిన నీతిమంతుడు, భక్తిపరుడు, ఇదిగో ఆయనే సిమియోను గారు. అలాగే ఇదిగోనండి, యేసు కొరకు ఎదురు చూసిన, విమోచన కొరకు ఎదురు చూసిన ఒక వృద్ధురాలు, ఒక ప్రవక్తిని అన్న గురించి నేర్చుకున్నాము. యేసుతో ప్రయాణం లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళదాము. కాబట్టి మనం అందరము కూడా ఇక మనం కొత్త సంవత్సరంలోనికి ఎంటర్ అవుతాము. ఇకనైనా ఒక కొత్త జీవితం, దేవుడు ఆనందపడే జీవితాన్ని మనమందరము జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి బి భాగ్యమ్మ దేవధనం గారు వారు ముందుకు విచ్చేసి ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.